మనం వేసుకుని విడిచిన బట్టల్ని మనం ముట్టుకోవడానికి అసహ్యపడతాం. అలాంటిది వారు అటువంటి మురికి బట్టల్ని సేకరించి ఉతికి ఆరేసి గంజిపెట్టి తిరిగి మళ్ళీ మొగ్గల్లాగా మనకు అందిస్తారు. వారే రజకులు. ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగిపోయి వాషింగ్ మిషన్లు వచ్చాయి. కానీ ఒకప్పుడు వీరి శ్రమ మీదే ఆధారపడాల్సిన పరిస్థితి. మనం పల్లకీలు చూస్తూ ఉంటాం. వాటిని మోసేదెవరో మనకు అవసరం లేదు. మనం రోజు బట్టలు వేసుకుంటాం. వాటిని ఉతికే వారి గురించి మనం అస్సలు పట్టించుకోం. మనిషి పుట్టిన దగ్గర నుండి కన్ను మూసేంత వరకు శుభ్రంగా ఉండటానికి ఎంతో కష్టపడుతున్న వ్యక్తి ఎవరో మనకు అస్సలే తెలియదు. మనిషి తొడుక్కునే బట్టలను శుభ్రపరిచే పనిలో రసాయన శాస్త్ర అవసరాన్ని కనిపెట్టినవాడు రజకుడు. మానవుడు తనను తాను శుభ్రపరుచుకునే క్రమంలోనే బట్టలు ఉతకడం నేర్చుకున్నాడు. మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు శుభ్రంగా ఉన్నాము అంటే అది రజకుల వల్లే. వీరిని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. కొందరు చాకలోళ్ళంటే మరికొందరు దోబీలంటారు. మొదట మట్టి శుద్ధతో బట్టలు ఉతికినవాడు ఈ రజకుడు. ఆ తర్వాత మట్టిని సున్నపు గడ్డను కలిపిన కమ్ముతో సబ్బును తయారు చేసి బట్టలు ఉతకడం వల్ల ఎక్కువ శుభ్రపడతాయని గుర్తించిన మొదటి శాస్త్రవేత్త ఈ చాకిరీ వీరుడు. బట్టలు ఉతకడం అనే ప్రక్రియ వ్యక్తి పరిశుభ్రతతో సమాజ పరిశుభ్రతతో ముడిపడి ఉంది. ప్రతి వ్యక్తి శుభ్రంగా ఉండడానికి 2 ప్రక్రియలున్నాయి. మొదటిది ఒంటి శుభ్రత, రెండవది వేసుకునే బట్ట శుభ్రత. మొదటిది వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఇక రెండవది ఒక శాస్త్రీయ పద్ధతిలో చేయడానికి పూనుకున్న మానవ సమూహం, చాకలి కులం. ఒకప్పుడు సబ్బులు సరుపులు ఏం లేకపోయేది. ఇప్పుడు వచ్చినాయి అన్ని సబ్బులని సరుపులని రకరకాలు వచ్చినాయి. బట్ అప్పుడు ఏమి లేనప్పుడు కూడా మంచిగా బట్టలన్నింటి శుభ్రంగా ఉతికిచ్చారు. ఎట్లా ఉతుకుతారు అనేది నాకు ఒకసారి చెప్పు. సౌడు తెచ్చేది, సౌడు ఆనకు పొంగేది, పొంగితే సౌడు తెచ్చేది. సౌడు ఎత్తుకొచ్చి ఎట్లా పోయి ఎత్తుకొచ్చి తెచ్చి గడ్డ పోసి కమ్ముల విండి పొయ్యిలు కుండలు పెట్టి పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టి బట్టలు ఉతికి ఆరేసేది. ఈ మొదటి నాగరికుల జీవితాలు నేడు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చాకిరేవు దగ్గరే వెలిసిపోతున్నాయి, వెలవెలపోతున్నాయి. ఇప్పటికీ కుటుంబమంతా రెక్కలు ముక్కలు చేసుకుని చాకరీ చేస్తే సంవత్సరానికి ఒకసారి తూమెడు గింజలు తెచ్చుకునే పరిస్థితుల్లో ఉన్నారు. రాష్ట్రంలో భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా సమరశంఖం పూరించిన వీరవనిత, విసునూరు దొర రామచంద్రారెడ్డిని గజగజలాడించిన పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వీరి కులానికి చెందిందే. అంటే మురికి బట్టలు ఉతికి శుభ్రపరచడం మాత్రమే కాదు, అవసరమైతే సమాజంలో ఉన్న మురికిని కడిగేందుకు కూడా ఏమాత్రం తీసిపోరు అంటానికి ఆవిడే నిదర్శనం. భారతదేశ వ్యాప్తంగా వీరు కొన్ని రాష్ట్రాలలో బీసీలుగాను మరికొన్ని రాష్ట్రాలలో ఎస్సీలుగాను ఉన్నారు. ఈ కులం నుంచే అనేక మంది మేధావులు, పోరాట యోధులు కూడా పుట్టుకు వచ్చారు. మన రాష్ట్రంలో భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా సమరశంఖం పూరించిన వీర వనిత తెలంగాణ వీరోచిత సాయుధ రైతాంగ పోరాటానికి నాంది పలికి భూమి కోసం నిజాం నిరంకుశ పాలనలో దోపిడీకి వ్యతిరేకంగా జెండా ఎగురవేసిన చాకలి ఐలమ్మది రజక కులమే. చాకలి మహిళలు రోజు ఉదయాన్నే లేచి వారింట్లో పనంతా చేసుకుని ఇక ప్రతి ఇంటికి తిరిగి మురికి బట్టలన్నీ సేకరిస్తారు. ఏ ఇంట్లో ఏ బట్టల్ని తీసుకున్నామో ప్రతి ఒక్కటి కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వీళ్ళు తర్వాత చెరువు దగ్గరికి వాటన్నిటిని మూటలుగా కట్టి తీసుకొస్తారు. తీసుకొచ్చి ఇదిగో చూస్తున్నారు కదా, ఇలా మురికి బట్టలన్నింటినీ మైల బట్టలన్నింటినీ కూడా ఒక చోటకి పెట్టి మామూలుగా అంటే ఎటువంటి కలర్స్ అంటే బట్టలన్నింటినీ కూడా ఓ పక్కకు చేర్చి వీటన్నిటినీ కూడా మూట కట్టి మళ్ళీ ఎవరెవరి ఇళ్లలో ఏ బట్టలు అయితే తీసుకొచ్చారో వాటన్నిటినీ జాగ్రత్తగా వాళ్ళకే అప్పచెప్పి వస్తారు చాకలి మహిళలు. గ్రామాల్లో అన్ని కులాల వారి బట్టలను తరతరాలుగా ఉతుకుతూ వస్తున్నవారు రజకులు. వీరిని చాకలి వాళ్ళు ధోబీలు అని పిలుస్తుంటారు. దాని వృత్తి ఉత్పాదక వృత్తి కలిగి ఉందా, సేవా వృత్తి కలిగి ఉందా, ఆదాయం వచ్చే వృత్తి కలిగి ఉందా, అవమానాన్ని పొందేటటువంటిగా ఉందా, లేకపోతే ఆధిపత్యం వహించేదిగా ఉందా అనేది ఈ హైరార్కీని బట్టి ఆ వృత్తికి సమాజంలో గౌరవం, ఆదాయం రెండూ ముడిపడి ఉంటాయి. చాకలి కులము ఇందులో దేని కిందకు వస్తుంది అని అన్నప్పుడు ఇది ఉత్పాదక వృత్తి కాదు. ఉదాహరణకి చేనేత వృత్తి ఉందంటే ఆ వృత్తి చేస్తే బట్ట వస్తుంది, ఉత్పత్తి అవుతుంది. అట్లాగే వడ్రంగి వృత్తి చేస్తే ఒక నాగలి బయటకు వస్తుంది. అట్లాగే కమ్మరి వృత్తి చేస్తే ఒక కర్రు బయటకు వస్తుంది, ఒక కొడవలు బయటకు వస్తుంది, ఒక గొడ్డలు బయటకు వస్తుంది, ఒక కత్తి బయటకు వస్తుంది. మరి మంగలి చేస్తేనేమో బొచ్చు బయటకు వస్తుంది, చాకలి చేస్తేనేమో మురికి బయటకు వస్తుంది. ఈ మురికి బొచ్చు ఇవి రెండు విసర్జించి అవతల పడేయాల్సినటువంటివి పొల్యూషన్ పాయింట్స్ అవి. చాకలి ఎట్లాంటి బట్ట, ముట్టు బట్ట అయినా మా మురికి బట్ట అయినా ఎట్లాంటి బట్ట అయినా కానీ తెలుపు చేస్తాడు.
సౌడుతో. వీరు ఇంటింటికి తిరిగి బట్టలు సేకరించి తీసుకువస్తారు. సాధారణంగా ఎవరైనా బట్టలు తొడుక్కునేందుకు ఇష్టపడతారు, కానీ అవి మాసిన తర్వాత ముట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. వాటిని ఇంట్లో ఏదో ఒక మూల పడేస్తారు. ఆడవారి మైల బట్టలు, పిల్లల మలమూత్రాలతో మకిలబట్టిన బట్టలు, ఇలా అనేక రకాల బట్టలు మూట కట్టుకుని చాకిరేవు దగ్గరకు తీసుకువస్తారు. రేవుకు రాగానే చాకలి వాళ్లు ముందుగా వాటిని లెక్కపెట్టి మార్క్ చేసుకుని అవసరమైన వాటిని ఉడకబెడతారు. బట్టలు ఉడకబెట్టడం ద్వారా ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి వ్యాపించే క్రిములను నివారించవచ్చు అనే అంశాన్ని కనిపెట్టిన వారు కూడా వీరే. ఉడకబెట్టిన బట్టలను ఉతుకుతారు. ఆ తర్వాత అవసరమైన వాటికి గంజి పెట్టి ఆరేస్తారు. పొద్దున్నే లేచి వెళ్ళాలి కదా మీరు బట్టలు తీసుకురావడానికి, ప్రతి ఇంటికి పోయి తీసుకురావాలి అంటే ఎన్నింటికి పోతారు పొద్దున బట్టలు తీసుకురావడానికి? 9కి పోతాం. 8ంటికి పోతారు. మరి అందరూ పోయే ఇళ్ళల్లో అంతా ఎట్లా అంటే మురికి బట్టలు తీసుకురావాలి కదా, ఇళ్ళకి రానిస్తారా? ఇక తీసుకురావాలి, పోయి తీసుకొచ్చి ఇక్కడ పక్కకి వేయాలి, మళ్ళీ పోవాలి. ఎప్పుడు పోతారు మళ్ళీ? మళ్ళీ అది అప్పుడే పోతాం. మళ్ళీ ఇంటికాడ వేసి వచ్చినాక ఇంటికాడ వేసి రాగానే మళ్ళీ పోతాం. పోయి మళ్ళీ ఆడుకొని వస్తాం. మళ్ళీ బువ్వ తినాలి, మళ్ళీ ఎత్తుకొని పోవాలి బట్టలు, మళ్ళీ సౌడు తెచ్చుకోవాలి, చెత్త తెచ్చుకోవాలి, అవి కమ్మలో విండుకోవాలి, మళ్ళీ ఉడకబెట్టాలి, ఉతకాలి, ఆరేసుకొని మళ్ళీ ఇంటికి రావాలి. పొద్దున్నే పోతావు బట్టలు దేనికి? పొద్దుగాల పోతాం, బట్టలు దేని తెస్తాం, ఇక ఉతుకుతాం, అన్నీ చేస్తాం. మళ్ళీ ఎండకు కూడా మేము బాధలు పడి వస్తాం. ఆ ఎండకు ఆ చెమటగారంగా అంటే అన్ని రకాల బట్టలు ఉంటాయి కదా, అంటే ఒక్క ఇంట్లో ఒక తీరు బట్టలు ఉంటాయి. 3 రకాల బట్టలు ఉంటాయి. ఆ బట్టలు అయినా ఉతుకొని తెస్తాం. మళ్ళీ అన్ని అంటే వేరే వేరే పెట్టి ఉతుకుతారా? ఎట్లా ఏర్పాటు ఉత్తాం. ఈ ఏరే బట్టలు ఉతికే బట్టలు ఏరే ఉంటాయి, ఆ బట్టలు ఏరే ఉంటాయి. ఏర్పాటు విందాం, ఉతికేస్తాం, మళ్ళీ అన్ని ఒక దగ్గర మూడ కట్టుకొస్తాం. చాకిరేవులో వీరు ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడుతూనే ఉంటారు. అయితే రాను రాను బట్టలు ఉతకడానికి కావలసిన అన్ని వస్తువుల ధరలు పెరిగాయి, కానీ వీరికి ఇచ్చే జీతం మాత్రం పెరగలేదు. గ్రామాల్లో చాకలి ఏడాది పొడవునా మొత్తం బట్టలు ఉతికినందుకు ఏడాదికి ఒక్కసారి తూమెడు గింజలు ఇచ్చేవారు. ఇంట్లో ఏ వేడుకైనా చావైనా మొత్తం మురికి పిండే శ్రామికులు వీరు. మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు వీరి సేవలను పొందుతూనే ఉన్నాడు. కేవలం బట్టలు ఉతకడమే వీరి వృత్తి కాదు. ఊళ్ళల్లో పెళ్లిళ్లకు కబురు చెప్పేది, దివిటి పట్టేది, పల్లకి మోసేది, చివరికి చావు కబురు తీసుకువెళ్లేది కూడా వీరే. నిత్య జీవితంలో చాకలి స్త్రీలు శ్రామికులు. వీరు ఉదయాన్నే లేచి తమ ఇంటి పనులు చూసుకొని ఊళ్ళోని ఇంటింటికి తిరిగి మాసిన బట్టలు మూటలుగా కట్టి చాకలి రేవుకు తెస్తారు. వాటిని ఉతకడానికి నిరంతరం వీరు నీళ్లల్లోనే ఉంటారు. ఎండకు ఎండుతారు, వానకు తడుస్తారు. అన్నింటినీ ఉతికిన తర్వాత జాగ్రత్తగా ఏ బట్టలు ఏ కుటుంబానికి చెందినవో గుర్తు పెట్టుకుని వాటిని ఇంటింటికి తిరిగి ఇచ్చేది కూడా స్త్రీలే. అయితే ఇలా ఇంటింటికి తిరిగే క్రమంలో మహిళలపై అత్యాచారాలు జరిగిన సంఘటనలు అనేకం. వీరికి రక్షణ లేదు. సాకల్ది ఇంకా రాలేదేమే, ఇది ఇంకా రాలేదు, ఎక్కడ వచ్చా సాకల్ది అని అంటారు. అయ్యో వస్తున్నాం, అయ్యా వస్తున్నాం, రాదమ్మా నీటిలో పని చూసుకో, మా ఇంటికాడ పని ఎప్పుడు చేస్తారు అని అంటారు. వచ్చి పోవాలి, గిన్నెలు కడగాలి, అని గిలాసులు కడగాలి, అని తిన్నవి అక్కడ వేయాలి, ఇక బట్టలు తీసుకొని రావాలి, మళ్ళీ ఉతుక రావాలి. మొత్తం సమాజం ఆరోగ్యాన్ని, శుభ్రతను, శ్రేయస్సును కోరుకునే ఈ శ్రామికులు చాకిరేవు దగ్గరే మగ్గిపోతున్నారు. తల్లి, చెల్లి, తండ్రి, తమ్ముడు, భార్య, పిల్లలు అందరూ చాకిరేవు దగ్గరే ఉడికిపోతూ కష్టాలను అనుభవిస్తున్నారు. ఎంత శ్రమ చేసినా వీరిపై దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు, సామాజిక బహిష్కరణలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు పెళ్లికైనా సావుకైనా మీరే ముందుంటారు, మేమే ముందు ఉండాలంటారు. మరి ఆ తీరుగా విలువ వస్తుందంటారా? మాకు వస్తలేదు, చేసుడే అయిపోతుంది కానీ వస్తలేదు. చేసుడు ఉంది కానీ ఇచ్చుడు లేదు. కష్టం చెయ్యాలి కానీ అడగొద్దు, అడిగితే పంచాయతీ అవట్ట అవుతుంది. చాకలోళ్లు కొన్ని ప్రాంతాల్లో అంటరాని వారిగా కూడా జీవిస్తున్నారు. వీరిని అందరూ ఇంటిలోకి ఆహ్వానించినా అది కేవలం వారి మైల బట్టలు తీసుకువెళ్లడానికి మాత్రమే. ఇంకా వీరి పిల్లలు బడికి దూరంగా చాకిరేవు దగ్గరే ఆడుకుంటూ ఈత కొడుతూ గడిపేస్తున్నారు. కేవలం వాళ్ళ పనులు చేయించుకోవడానికి, వాళ్ళ సేవలు
చేయించుకోవడానికి రజకుల అంటరాంతం లేకుండా చేసేదే కానీ రజకుల ముమ్మాటికి అంటరాంతం ఉంది. స్వాతంత్ర్యం వచ్చి 6 దశాబ్దాలు దాటినా వీరు ఆధునిక బానిసలుగానే జీవిస్తున్నారు. ఇప్పటికీ ఏడాది పాటు బట్టలు ఉతికితే 2.5 కిలోల బియ్యం, 200 రూపాయల నగదు మాత్రమే పొందుతున్నారంటే వీరి బతుకు చిత్రం ఎంత విషాదమో తెలుస్తుంది. ఎట్లా ఇస్తారు మరి వీళ్ళు మీకు, అంటే డబ్బులు ఎట్లా ఇస్తారు? ఒకప్పుడు ఎట్లా ఇచ్చేటోళ్ళు, ఇప్పుడు ఎట్లా ఇచ్చేటోళ్ళు? అప్పుడు వడ్లు ఇస్తారు, ఒకప్పుడు వడ్లు ఇస్తే మాకు అది వడ్లు ఇస్తే 6 నెలల దాకా సబ్బులు పెట్టిన దాకా వెళ్ళేది. సరుపులు పెట్టాలి, సబ్బులు పెట్టాలి, వెళ్తలేదు. అప్పుడు వడ్లు ఇచ్చేటోళ్ళు. మరి ఇప్పుడు ఎట్లా చేస్తారు? ఇప్పుడు అంటే ఇప్పుడు అట్నే ఇస్తామంటారు. ఇప్పుడు కూడా పాత లెక్కనే ఇస్తామంటారు. పాత లెక్క ఇస్తా అంటే మాకు గిడతలేదని గట్టిన చేస్తున్నాం. తీసుకుంటే ఏం మిగులుతుంది? మాకేమన్నా ఇది ఎగిల కొద్దిగా ఇస్తురా? ఒక అమ్మ ఇచ్చే ఒక అమ్మ ఇవ్వకపోయే ఇస్తా పో ఇంకా 6 నెలల కానీ 5,000 ఒప్పుకొని 2,000 కాడికి కూడా ఇస్తా. 1,000 రూపాయలు 1,000 రూపాయలు కూడా ఇయ్యరు. చచ్చిపోతే ఉంచింది, చీమిడి తీసేసింది, అంత నెత్తిల బరుపు గడ్డలు అవన్నీ ఎత్తుకపోయి ఆ కాలువలు వేసి నిండా నీళ్ళు గారంగా వేసి కాలువలు వేసి స్నానం చేసి అల్లకన్నా మొట్టమొదటి మేము స్నానం చేసి వాళ్ళకు బట్టలు ఎత్తుకుపోవాలి, ఉతికిన బట్టలు. వీరు రాజ్యాంగ హక్కులు పొందడంలో బాగా వెనుకబడి ఉన్నారనేది అర్థమవుతోంది. ఇప్పుడు బట్టలను శుభ్రపరచడానికి ఆధునిక పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. కొత్తగా వస్తున్న డ్రై క్లీనింగ్ కేంద్రాలు ఈ బడుగుల జీవితాలను దెబ్బ కొడుతున్నాయి. డ్రై క్లీనింగ్ కేంద్రాలు పెడదామంటే వీరికి అంత స్తోమత లేదు. అందుకే డ్రై క్లీనింగ్ కేంద్రాల్లో పనివారుగా మిగిలిపోయారు. ఇలా పనిచేసే వారికి జీతాలు కూడా నెలకు 1,500కు మించి లేవు. ప్రపంచీకరణ నేపథ్యంలో రజకులు తమ వృత్తితో పూటగడవని స్థితి నెలకొనడంతో ఈ కులవృత్తి వదిలి వలసలు వెళుతున్నారు. గడిచిన 60 సంవత్సరాల్లో మా రజకుల స్థితిగతులలో ఎలాంటి మార్పు లేదు. అప్పటికి ఇప్పటికీ అదే సమాజానికి సేవా కార్యక్రమంలోనే మేము నిమగ్నము. ముఖ్యంగా కరీంనగర్, మహబూబ్ నగర్ నుంచి వలసలు ఎక్కువగా విపరీతంగా మన గ్రేటర్ హైదరాబాద్లో అపార్ట్మెంట్లోకి వచ్చి వాళ్ళు జీవిస్తున్నారు. వలసలు వెళ్లిన వారి పరిస్థితి దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృత్తి వదిలిన వారు ఎక్కువగా అపార్ట్మెంట్ వాచ్మెన్లుగా జీవిస్తున్నారు. అక్కడ వీరివి పాసి బతుకులైపోతున్నాయని బాధను వెలిబుచ్చుతున్నారు. వీరు భద్రత లేని బానిసలుగా జీవిస్తున్నారని, అనేక చోట్ల వీరిని అక్రమంగా దొంగతనాల కేసుల్లో ఇరికిస్తున్నారని చెబుతున్నారు. ఏపీ నుంచి రజకులందరూ ఈ అపార్ట్మెంట్లో వచ్చేసి వారి కుటుంబాలు వాచ్మెన్ గాను ఇళ్లలో పాచి పనులు చేసే విధంగా వాళ్ళు ప్రతి ఒక్క అపార్ట్మెంట్కు ఒక్కొక్క కుటుంబము వచ్చేసి వాళ్ళ ఇంట్లో ఉండి రాత్రింబాళ్ళు సేవ చేస్తున్నారు. ఈ అపార్ట్మెంట్లో వాళ్ళు పనులు చేయించుకొని వారికి తక్కువ అసలు జీతం అనేదే లేకుండా పనులు చేయించుకొని జీతం అడిగినా లేకంటే పని చేయకుండా నిరాకరించిన వారిపైన దొంగతనం లాంటి కేసులు పెట్టేసి వారిని పోలీసుల చేత కొట్టించడము, వారిని పోలీసుల చేత బాధించడము. ఒక విధంగా ఇది ఎలా అంటే వాళ్ళని ఒక బానిసలుగా ఇండైరెక్ట్గా బానిసలుగా వాళ్ళను వాడుకుంటూ ఏదన్నా జీతం అడగడం లేకపోతే పనికి నిరాకరిస్తే వారిపైన దొంగతనం కేసులు పెట్టించి పోలీసులు పట్టించడం, లేకపోతే స్త్రీలను అవమానించడం, స్త్రీలపై అత్యాచారం చేయడం లాంటివి జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో శ్రామికులను కబళిస్తున్న వ్యసనం మద్యం. రజక వృత్తిదారులు 80% మంది మద్యానికి బానిసలై వారి జీవితాలను, కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. పగలంతా ఎంతో కష్టపడి బట్టలుతికిన తర్వాత మద్యం తప్పనిసరి అవుతుందని వారు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం వీరి జీవితాలను బాగు చేయకపోగా మద్యంతో గుల్ల చేసే ప్రయత్నం చేస్తోంది. మా సార్లు ఏం చేస్తారు? మా సార్లు పోయి ఇంత కళ్ళు కాడు పోయి వచ్చారు, కళ్ళు తాగొచ్చిరి, ఏమాయ కూర మంచి కూర వండాలా అండ్రి. మరి ఇక మేమేం చేస్తాం మేడం? ఇక మాకు ఈ బాధలు, ఈ కష్టాలు, మా పిల్లలు వాళ్ళు 15-16 చదివిన వాళ్ళు ఊకనే ఖాళీ రోళ్ళు పట్టుకొని మాకు ఏ జాబు లేదా? మేము ఇన్ని రోజులు మా తాతలు ముత్తాతలు చేస్తుండ్రి, మాకేముంది? పట్టణాల్లో వారి కంటే గ్రామాల్లో జీవిస్తున్న వారి పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఇప్పటికీ వీరిపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మన రాష్ట్రంలో రజక వృత్తిదారులపై సుమారు 1000 గ్రామాల్లో దాడులు, 300 గ్రామాల్లో బహిష్కరణలు, 150 గ్రామాల్లో సాంఘిక బహిష్కరణలు జరిగాయి. దాదాపు 100 మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయి. ఇలాంటి అనాగరిక చర్యలు నేటికి కొనసాగడం సిగ్గుచేటు. రజక వృత్తిదారులు ఎదుర్కొంటున్న సామాజిక వివక్ష, అత్యాచారాలు, భౌతిక దాడులు,
సాంఘిక బహిష్కరణలను అరికట్టడానికి వెంటనే ఒక రక్షణ చట్టం అవసరం. ఈ సమూహంలో ప్రజల జీవితాలు మారాలంటే మొదట వీరికి కావలసిన ముడి సరుకును సబ్సిడీ ధరకు అందించాలి. వీరి పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టించి వారికి చదువు చెప్పించాలి. లేకపోతే వారు ఈ పోటీ ప్రపంచంలో అగాధంలో పడిపోతున్నారన్న ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇదే రకంగా మాకెప్పుడు మేమెన్నడూ ఇట్లా సుఖపల్లె ఎంత జాబులు లేవు, మా పిల్లలు 10-15 చదివినా కానీ మాకు ఏ జాబ్ లేదు, ఏ జాబ్ లేదు, మాకెక్కడ లేదు ఆధారం. ఇదే ఉతుకుడు మేము చిన్న జాతి కింద పోయినాం. మా బట్టలు సాకలోళ్ళే అనిపోయింది. ఇక మాకు ఏది ఇబ్బంది, అన్ని ఇబ్బందులే ఉన్నాయి. మా పిల్లలు చదువుకుంటారు, 10-15 చదివిన వాళ్ళు ఊరుకునే ఖాళీగా ఏ జాబులు దొరుకుతలేవు. మా పిల్లలు ఏం చేసుకొని బతకాలి? వీరి బడ్జెట్ ను వీరికే ఉపయోగించేలా చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. విన్నారు కదా, పొద్దు నుండి సాయంత్రం వరకు చెరువు గట్ట కానివ్వండి, ఉరికి బట్టలన్నీ ఉతికి వాటన్నిటిని శుభ్రంగా చేసి తీసుకెళ్లినా కూడా వీళ్లకు దక్కాల్సినంత గౌరవం దక్కకపోవడం మాత్రమే కాకుండా పొద్దు నుండి సాయంత్రం వరకు కష్టపడుతూనే ఉంటారు. ఈ కారణంగా ఎన్నో అనారోగ్యాల బారిన కూడా పడుతున్నారు. అంటే అందరి మురికి బట్టలు ఉతుకుతారు, కానీ వీరి ఆరోగ్యం గురించి మాత్రం ఎవరూ పట్టించుకునే పరిస్థితి.